బ్యూటిఫికేషన్ మీద ముఖ్యమంత్రి గారు ఓ 5-స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా చూసాం. రాష్ట్ర ప్రజల పక్షాన, మూసి పరిసర ప్రాంత ప్రజల పక్షాన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము కొన్ని సూటి ప్రశ్నలు ప్రభుత్వానికి వేయదలుచుకున్నాం. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాం, మూసి పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసి ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసి పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ను మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజనరేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫైయింగ్. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. బేసికల్లీ మూసీని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎకలాజికల్ ప్యూరిఫికేషనా, యాస్థెటిక్ బ్యూటిఫికేషనా? ఎకలాజికల్ ప్యూరిఫికేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని మీరు కొనసాగిస్తే సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మూసీలో మురికి నీరు ప్రవహించద్దు, మూసీ దిగువన ఉండేటువంటి రైతాంగానికి స్వచ్ఛమైన నీరు వెళ్ళాలి. దానికి మేము అనుకూలం, అది మీరు చేయండి.